ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం. వెలిగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్లు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా అయిపోయింది కదమ్మా వెలిగొండ? మాకు నీళ్లు అందలేదు సార్. ఇంకా కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఇనాగరేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పలేదా? కాదమ్మా, ఇనాగరేట్ చేశాడు కదా, ఇనాగరేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్. నీళ్లు ఇవ్వకుండా నీళ్లు ఇచ్చానని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. మీకు జ్ఞాపకం ఉందా? ఒక్కసారి నీళ్లు తెస్తే మాకు ఈ కరువు పోతుందని అప్పట్లో అడిగారు. నేనే ఫౌండేషన్ వేశాను. అది కూడా అబద్దాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చిన ఆయన అయితే ఆయనే వేసినట్టు చెప్పాడు, వాళ్ళ నాన్న వేసినట్టు చెప్పాడు. కాదు, నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ప్రారంభం చేసి నిజమైన నీళ్లు మీకు ఇస్తా. మామూలు ఒట్టొట్టి డ్రామాల నీళ్లు కాదు.